సో హే గైస్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం కావచ్చు 4:30 అవుతుంది. సో మనం వింటర్ సాంగ్ హై చెప్పేసి వెదర్ మాత్రం మార్నింగ్ నుంచి ఫుల్ అంటే ఫుల్ వర్షం పడి ఇప్పుడే కూల్ అయింది గైస్ వెదర్ అయితే. ఇక పూల చెట్టుకి అయితే పూలు రావడం కూడా స్టార్ట్ అయిపోయింది. సో మా డాడీ సైకిల్ అయితే బయట ఉంది గైస్. సో క్యారెట్ అండ్ కీరా, సో వేడి వేడి గుడ్లు బాయిల్ అవుతున్నాయి. సో పప్పు చారు ఇంకా వైట్ రైస్ చేసింది మమ్మీ మాత్రం. చాలా రోజుల పప్పు, సో మినిమం ఒక 10 రోజులు అయితే మా ఇంట్లో పప్పు చేయక గైస్. సో యమదంగా మూవీ అయితే వస్తున్నాం మనము. ఫ్రిడ్జ్లో అయితే అన్నీ ఖాళీ అయిపోయినాయి గైస్. ఎల్లుండి శనివారం ఉంది, మళ్ళీ మమ్మీ కూరగాయలు తీసుకొచ్చి నింపుతుంది. సో గైదు నాకు ఇది ఒక బాయిలో దొరికింది గైజ్. ఇది రియల్ ఆ ఫేక్ ఇదైతే రియల్ గైజ్. నాకైతే ఒక బావిలో దొరికినుండే. సో మా ఊరు సైడు. సో ఇది నాకు ఎప్పుడు దొరికి కూడా ఒక 5-6 ఇయర్స్ అయింది గైస్. అప్పుడు లాక్డౌన్లో దొరికినుండే మా ఊరికి వెళ్ళినప్పుడు. సో ఇగో ఒరిజినల్ది గైజ్. దీన్ని ఏమంటారు గైస్? శంఖం చిన్నది ఇగో సైజ్ చూడవచ్చు గైస్. ఒరిజినల్ శంఖం. ఇవి అయితే చాలా రేర్ ఉంటాయి, పెద్ద అయితే సౌండ్ అయితే. సో మా మమ్మీ మాత్రం సో హే కదా ఇంటికి ఆల్మోస్ట్ వచ్చే టైం చూడొచ్చు 9:30 అవుతుంది. సో ఈరోజు లేట్ కావడానికి రీజన్ ఒకటి గైస్, వర్షం అయితే అవ్వలేదు. సో పక్కన అన్నతో ఇక మాట్లాడడానికి టైం పట్టింది. సో ఈరోజు అయితే టీవీ ఆఫ్ ఉంది. మా ఇంట్లో ఇంకా మెల్కని అన్నారు గైస్. మంచం సైడ్కి పెట్టామని నేను మా మమ్మీ మా అక్క అందరం కలిసి పడుకుంటున్నాం గైస్. సో మన ప్లేట్ ఇక్కడ ఉంది. మనమైతే పప్పు ఉంది, పప్పు ఏమో పక్క ఆమ్లెట్ ఉండాలని మా డాడీ వేసిండు గైస్. నేను తినా అని తెలుసు, ఒకటే వేసినారు గైస్. ఒక చిన్న ఆమ్లెట్ నా కోసం. ఏవో మళ్ళీ ఎందుకు గొడవ అని మా డాడీ ఎక్కువ ఆలోచిస్తాడు గైస్ మా గురించి. మురుకులు ఏమైనా చేసినారా? లేవు. ఏం చేద్దాం గైస్, ఇట్లా నడుస్తుంది మనకు డైలీ మన లైఫ్ గైస్. వాటితో వచ్చేసి ఇందులో మాత్రం అయితే ఇక జొన్న రొట్టెల. సో ఇది పాయకాయ ఉంది, ఒక బజ్జీ, ఒక ఆమ్లెటు, మళ్ళీ ఒక జొన్న రొట్టె, ఇంకా పప్పు, 3 కలుపుకొని తినాలి గైస్. పాపడాలు ఉంటే మాత్రం పిచ్చా క్రేజ్ ఉంటుంది అని మమ్మీ చేయలేదు. సో మమ్మీకి జర హెల్త్ మంచిగా ఉంటుంది గైస్. ఈ వాతావరణం టెంపరేచర్ మమ్మీకి, నాకు, అమ్మమ్మకి ముగ్గురికి పడదు గైస్ టెంపరేచర్ అయితే. సో సల్వ పడదు మీకు అది బేసిక్గా చెప్పాలనుకుంటే. సో రైస్ అయితే వేడిగానే ఉంది. పప్పు చల్లగా ఉంది గైస్. ఇక దీంతో కవర్ చేసేద్దాం మనమైతే. సో బెండకాయ కర్రీ ఎవరు ఇచ్చినారు గైస్? ఇస్తే మాత్రం పక్కన అంటే ఇచ్చి ఉండాలి. ఇగో ఇలా కర్రీ లేదు గైస్, ఖాళీ బెండకాయ ఫ్రై చేసినట్లుంది. ఇగో ఓన్లీ ఫ్రై ఉంది గైస్, కర్రీ కూడా లేదు. ఇలాగో గ్రేవీ కూడా లేదు కనీసం. బెండకాయ ఇట్లనే మదా వస్తుంది అనుకుంటా. సో చిన్న ఉన్న టైంలో అయితే మనం బెండకాయ తింటే మనకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అని మనం వినే ఉంటాం. సో చిన్నప్పుడు బెండకాయని ఎక్కువ తింటుండే మనం. సో చాలా మనం అయితే ఫాస్ట్ తిందాం గైస్. ఈరోజు అయితే మన డిన్నర్ స్పెషల్ ఇదే. మా ఇంట్లో డైలీ ఒక స్పెషల్ ఉంటుంది. ఏం చేస్తుంది స్పెషలే గైస్ నాకు. సో గైస్ నేను ఇక్కడ పడుకుంటా, ఇక్కడనే మా డాడీ పడుకుంటాడు, ఇక్కడే మా మమ్మీ, అక్కడనే మా అక్క. సో మంచం రిపేర్ అయిన దాకా ఇట్లనే పడుకోవాలి మనమైతే. సో ఇప్పుడు మన లంచ్ కంప్లీట్ అయిపోయింది గైస్. రేపు మార్నింగ్ అయితే ఇది నల్ల వస్తుంది. సో ఈ క్యాన్ నింపుకొని ఖచ్చితంగా తీసుకొని పోవాలి. మన షాప్లో వాటర్ అయిపోయినాయి. గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ నైట్, బై బై.